రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది పైచిలుకు ఆసరా పెన్షన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండి 30 వరకు ఈ రెండు ఉంటేనే మార్చి నెల పెరిగిన పింఛన్లు 4016, 6016 కొత్త విధానంలో పంపిణీ సీఎం. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. అవునండి, ఇదంతా అక్షర సత్యం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే ఒక చిన్న లైక్ వేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42,57,683 మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన వివరాలు మీకు అందించడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక తెలంగాణ రాష్ట్ర సర్కారు కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో డిగ్రీ పూర్తయిన విద్యార్థులందరికీ 55 సంవత్సరాల వయసు లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 3 కేటగిరీలో, మొదటి కేటగిరీలో 1 లక్ష, రెండవ కేటగిరీలో 2 లక్షలు, మూడవ కేటగిరీలో 3 నుంచి 4 లక్షల రూపాయల నిరుద్యోగ యువకులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలనే నెపంతో ఉన్నట్లు తెలుస్తుంది. రేపటి నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు అప్లై చేసుకోగా ఏప్రిల్ 31వ తేదీ వరకు పరిశీలన చేసి జూన్ 2వ తేదీన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులకు అదిరిపోయే శుభవార్త. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఆల్మోస్ట్ 3 ఎకరాలకు పూర్తయింది. 5 ఎకరాల వరకు కూడా కొన్ని జిల్లాలో పడాయి, కొన్ని జిల్లాలో పెండింగ్లో ఉన్నాయి. ఈ మార్చి 31 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో పాటుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న పేర్కొనడం అయితే జరిగింది. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా శుభవార్తగాని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దళిత బంధుకు 2వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా అధికారులను ఆదేశించడం అయితే జరిగిందట. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభమైతే అయింది. దీనిపైన బస్సుల నిలిపివేత ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ ఉగాది నుంచి 300 కొత్త బస్సులు మహిళల కోసం కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇలా రైతు రుణమాఫీ 2 లక్షల పైచిలకు ఉన్నవారి మాఫీ చేయాలని సభలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పైన విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు 2,500 రూపాయలు అందించే గృహలక్ష్మి పథకం ఎప్పుడా అని ఎమ్మెల్సీ మండలిలో శాసన మండలిలో ఎమ్మెల్సీ కవితక్క అడిగిన ప్రశ్నకు
మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనడం జరిగింది. 2,500 రూపాయలు తులం బంగారం ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేయడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 1,71,05,673 మంది అక్క చెల్లెమ్మలు రోధిస్తున్న తీరు రాష్ట్ర సచివాలయానికి అంటిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల యొక్క బాధలు అనివార్యం, అసంభవం. దీనిపైన బీఆర్ఎస్ నేతలు అయితే తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ అంటేనే మోసాల దిబ్బ, మోసం చేయకపోతే విచిత్రం కానీ మోసం చేస్తే ఆనందమే అని పేర్కొనడం అయితే జరుగుతుంది. ఇక వీటన్నింటినీ ఇలా ఉండగా రాష్ట్రంలో 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచే ఆసరా పెన్షన్ల పైన రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులు ఎదురు చూస్తున్నారు. పెరిగిన పెన్షన్లు దేవుడెరుగా, కొత్త ఆసరా పెన్షన్లే దేవుడెరుగా, పాత ఆసరా పెన్షన్లే సమయానుసారంగా ఇవ్వాలని ప్రజలు లబోదిబోమని మొత్తుకుంటున్న వార్తలు మనము పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వంకి చీకటి రోజులని బీఆర్ఎస్ పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఇంత వ్యతిరేకత వస్తున్న వేళ రాష్ట్రంలో 12,700 పైచిలుకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42 లక్షల పైచిలుకు ఓట్లు కీలకంగా కానున్నాయి. కావున వీరందరికీ ఆసరా పెన్షన్ల పెంపు ఉండబోతుందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. 2,016 రూపాయలు, 4,016 రూపాయలు ఈ నెలలో పంపిణీ చేస్తారు. కానీ ఏప్రిల్ నెల నుంచి మాత్రం ఈ 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభ సూచకంగానే చెప్పుకోవచ్చు. కారణం ఎప్పుడా ఆసరా పెన్షన్ల పెంపు అని ఎదురు చూస్తున్న 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు పెన్షన్ల పెంపు అనేది కొద్దిగా ఉపశమనాన్ని కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని నెలల ఆసరా పెన్షన్ల డబ్బుల పంపిణీ పూర్తయిందనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.